గాలివాన బీభత్సం చేసింది. ఉరుములు మెరుపులతో వడగండ్లు పడ్డాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు వడగండ్లు పడ్డాయి. చాలా చోట్ల ఈదురుగాలులతో చెట్లు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. ఇక రైతులకు ఈ వానతో పెద్ద నష్టమే వాటిల్లింది. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. దీంతో చాలా మంది రైతులు పండించిన పంట మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించిన పంట చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన రైతులకు అకాల వర్షం తీరని నష్టం వాటిల్లిందని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఏజెన్సీ రైతులను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాసులు తడిచి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి చేతికందొచ్చిన పంట కొనుగోలు కేంద్రానికి తరలించిన అన్నదాతలు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి రైతులకు అందుబాటులో టార్పాల్ లేకపోవడంతో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. కొరకపోవడం వల్ల ఆలస్యం చేసిన వలన అకాల వర్షం పడడం వల్ల తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనం చేస్తున్నాం. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతోనే ధాన్యం రాసులు నిల్వ ఉండి అకాల వర్షానికి తడిశాయని, త్వరగా కొనుగోలు చేస్తే ఈ నష్టం రాకుండా ఉండేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఈ అకాల వానల ప్రభావం ఎలా ఉంది? జ్యోతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే పెద్ద ఎత్తున రైతులను ముంచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఆరుగాలం పండించిన రైతన్నకు కష్టాలు అయితే ఇంకా ఎదురాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఎండల మధ్యలో తమ పంటలను సాగు చేసుకున్న రైతులకు ఒక్కసారిగా వాన రూపంలో, అకాల వర్షం రూపంలో, వడగండ్ల వాన రూపంలో వారిపై ఈరోజు ప్రభావం చూపించాయి. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్ల వాన, భారీ వర్షాలతో కూర్చున్నటువంటి వర్షాలు పంట నష్టానికైతే వాటినట్టుగా తెలుస్తుంది. వడగండ్ల వాన అదేవిధంగా వర్షం పంట నష్టం తీవ్రత కూడా పెరగడంతో రైతన్న కన్నీటి నుండి వెదవైతే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వడగండ్ల వాన ప్రభావంతో ఏటూరు నాగారము, అదేవిధంగా జనగామ, మహబాదు, అదేవిధంగా వరంగల్ రూరల్ ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా పంట నష్టం వాటిల్లని అయితే రైతులు ఆవేదన చేస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం ఏదైతే ధాన్యం గిడ్డంగిలో ఉన్నటువంటి ధాన్యం వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా నష్టం అయితే వాటిల్లింది, నీటితో తడిసి ముద్దయింది. దీంతో ఒక్కసారిగా రైతన్న అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే వేడుకొని చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తం మీద వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే రైతన్నల కష్టాలు అయితే కన్నీటి వెదగా మిగిలాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలు అయితే నిండా ముంచిన సందర్భాలు అయితే వరంగల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. జ్యోతి, అయితే మద్దతు ధరతో కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అయితే ఇప్పటివరకు అయితే వ్యవసాయ శాఖ అధికారులు అయితే తమ ఏదైతే రైతులు చేస్తున్నటువంటి గోడును, అదేవిధంగా రైతులకు వాటిల్లినటువంటి నష్టానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే ప్రయత్నంలో అయితే వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఇప్పుడిప్పుడే కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎలాంటి పంటకు ఎంత నష్టం కల్పించాలనేది మొత్తం వ్యవసాయ శాఖ అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి నష్టపరిహారాన్ని ఒక అంచనా వేసి ఆ అంచనాను ప్రభుత్వానికి
ప్రభుత్వానికి అందిస్తే ప్రభుత్వం దానిపైన ఎంతటి నష్టాన్ని రైతులకు అందించాలనేది మాత్రం టైం పడే అవకాశం ఉన్నందున కాకపోతే త్వరితగతిన చేయాలనే ఉద్దేశంతోనే రైతులు వేడుకుంటున్నారు. మరి సరైన మద్దతు ధర అదేవిధంగా నష్టపరిహారాన్ని అందించే విధంగానైతే తమకు సాయం చేయాలని వేడుకుంటున్నటువంటి సందర్భాలు అయితే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది. మరి అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపే సమయం అయితే ఇంకా పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి త్వరితగతిన రావాలని రైతుల వేడుకోలపై వ్యవసాయ శాఖ అధికారులు అయితే అంచనాలు ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది మనకు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. లోక్సభ